పరిశుద్ధుడైన క్రీస్తు యేసు నామములు మీ అందరికీ ఈ నూతన దినమందు వందనాలు. ఈ ఉదయకాల ధ్యానం కొరకు కీర్తనల గ్రంథం 51వ కీర్తన 7వ వచనాన్ని చదువుకుందాం. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటేను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. మనము ఈ కీర్తనలో పైనున్న 6 వచనాలను ధ్యానం చేశాం. ఇది 7వ వచనం. దావీదు మహారాజు తన పాపాన్ని ఒప్పుకుంటూ బ్రతిమలాడుతూ ఉన్నాడు. ఏమనంటే, నా పాపమును కడుగు, నన్ను తెల్లగా మార్చు, నన్ను పరిశుద్ధుని చెయ్యి, నన్ను పవిత్రుని చెయ్యి దేవా అని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవా నీవు నన్ను పవిత్రుడిగా చెయ్యి అనడానికి ఉదాహరణగా ఏం వాడుతున్నాడంటే, హిస్సోపుతో నా పాపము పరిహరింపుము. ఈ హిస్సోపు అనేటువంటిది ఒక ప్లాంట్, ఒక మొక్క. ఈ మొక్క సదరన్ యూరోప్లో దొరుకుతూ ఉంటుంది. ఈ మొక్క వలన చాలా రోగాలు నయమవుతూ ఉండేయని ఆ రోజుల్లో నమ్మేవారు. స్కిన్ మీద ఉండేటువంటి ఎలర్జీ అయినా, స్కిన్ డిసీజెస్ అయినా, అలాగే కడుపులో ఉన్నటువంటి సమస్యలైనా, లేకపోతే వారికి వచ్చినటువంటి చిన్న చిన్న రోగాలైనా హిస్సోపు వలన నయమవుతూ ఉండేయని వారి నమ్మకం. అయితే దావీదు దానిని ఉపయోగిస్తూ హిస్సోపుతో నా పాపము పరిహరింపుము అని మాట్లాడుతూ ఉన్నాడు. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము. హిస్సోపు వంటి దేవుని యొక్క కృప, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క వాక్యము చేత నేను పవిత్రుడనగునట్లు నా పాపము పరిహరింపుము, హిస్సోపుతో నా పాపము పరిహరింపుము. ఒక ప్లాంట్, ఒక చిన్న మొక్క ఎలా అయితే శరీరం మీద ఉన్నటువంటి డిసీజ్ని శుభ్రపరుస్తుందో, లోపల ఉన్నటువంటి రోగాన్ని ఎలా శుభ్రపరుస్తుందో, అలాగే నీ వాక్యం అనబడిన హిస్సోపు చేతను, అలాగే నీ కృప చేతను నా పాపమును పరిహరించు దేవా అంటూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇంకా కింద ఏమంటున్నాడు, హిమము కంటే నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. హిమము అంటే మనకు తెలిసిందే, మంచు. మంచు కంటే నేను తెల్లగా ఉండునట్లు, మచ్చ, డాగు వంటివి కనపడకుండా నేను చాలా నీతిమంతుడిగా కనబడినట్లు, పవిత్రుడిగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. దేనితో? మరలా హిస్సోపుతోనే. హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, అలాగే హిమము కంటే నేను తెల్లగా ఉండునట్లు హిస్సోపుతో నన్ను కడుగుము. ఇప్పుడు దేవుని యొక్క వాక్యము మనకి హిస్సోపు వంటిది. అయితే హిస్సోపు ఆ ప్లాంట్ అనేది, సదరన్ యూరోప్లో ఉండేటువంటి ప్లాంట్ అనేది నిజంగా స్వస్థపరచుదా అనడానికి సైంటిఫిక్ ఎవిడెన్సెస్ అయితే లేవు అని గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు తెలుస్తుంది. మీరు కూడా వీలైతే సెర్చ్ చేయండి, హిస్సోపు అనే ప్లాంట్ వలన ఉపయోగం ఏంటి అని. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రక్తమైతే తప్పనిసరిగా మన పాపములన్నిటినీ కడిగివేసింది. మన దేహము, మన మనసు, మన అంతర్యము కూడా తెల్లగా చేయబడుతుంది. క్రీస్తు యేసు అనబడిన పవిత్రమైన రక్తము చేత మనము పవిత్రపరచబడుతున్నాం, మన పాపము నుండి పవిత్రపరచబడుతున్నాం. హిస్సోపు మొక్క శరీరాన్ని శుభ్రపరుస్తుందో ఏమో తెలియదు, కానీ ప్రభు అయినటువంటి క్రీస్తు యేసు రక్తం అయితే మన ప్రతి పాపమును కడిగివేసింది. ఎవరి పాపం అంటే, యేసునందు విశ్వాసం ఉంచి, యేసుక్రీస్తు యొక్క త్యాగమందు నమ్మిక ఉంచి, యేసు ప్రభు దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగిన వారు, ప్రార్థన చేసిన వారు, దావీదు వల్లే దేవా నన్ను క్షమించు, నన్ను కడుగు అని ఎవరైతే తండ్రి దగ్గర మనవి చేసుకున్నారో వారి పాపములన్నీ కూడా క్రీస్తు యేసు రక్తములో కడుగుబడ్డాయి. అయితే ఎవరైతే పశ్చాత్తాపడ్డారో, క్రీస్తు యేసు ప్రభు అని ఎవరైతే ఒప్పుకున్నారో వారి పాపములు కడుగువేయబడ్డాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. యేసు రక్తము, ఆ గొర్రెపిల్ల అనబడినటువంటి వదకు తేబడిన గొర్రెపిల్ల పరిశుద్ధ రక్తము మన ప్రతి పాపమును కడిగివేసింది. ఎప్పుడైతే యేసు ప్రభు అని ఒప్పుకున్నామో, ఎప్పుడైతే యేసుక్రీస్తు నా కొరకు మృతి పొంది తిరిగి లేచాడని నమ్మామో, అప్పుడే మన పాపములన్నీ క్రీస్తు రక్తములో కడిగివేయబడ్డాయి, తుడిచివేయబడ్డాయి. మనం పరిశుద్ధులము, నిష్కలంకములు, నిందారహితులుగా దేవుని ఎదుట మనం ఉండాలని క్రీస్తు ఈ కార్యాన్ని మన కొరకు చేశాడు. కాబట్టి ప్రియ దేవుని ప్రజలారా, హిస్సోపు మొక్క మనల్ని ఆరోగ్యవంతులుగా చేస్తుందో చేయదో మనకు తెలియదు, కానీ క్రీస్తు రక్తం అయితే మనల్ని మాత్రం నీతివంతులుగా చేసింది. క్రీస్తు త్యాగము మనల్ని పరిశుద్ధపరిచింది. క్రీస్తు రక్తము దేవుని ఎదుట నిష్కలంకులుగా, నిందారహితులుగా మనల్ని పెట్టింది. కనుక మనం చేయవలసినటువంటి ప్రార్థన ఏదో తెలుసా? దేవా నీ కుమారుడైన క్రీస్తు యేసు రక్తము చేత నా ప్రతి పాపమును కడిగివేయండి అయ్యా. క్రీస్తు యేసు రక్తములో నన్ను పవిత్రపరచుండి దేవా, నన్ను పరిశుద్ధపరచండి అని మనం ప్రార్థన చేయగలగాలి. అటువంటి ప్రార్థన వలన మనము దీవించబడతాం. దేవుని ఎదుట తండ్రి అని పిలిచే యోగ్యతను మనం పొందుకుంటాం. ప్రతి పాపమును దేవుడు కడిగి తుడిచివేసి క్రీస్తు యేసు రక్తము చేత పరిశుద్ధపరిచి దేవుని ఎదుట నిష్కలంకులుగా మనల్ని అందరినీ ప్రభు నిలబెట్టును గాక. ప్రార్థన.
ప్రేమగల తండ్రి, కృప కలిగిన దేవ, ఈ నూతన దినమందు మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. హిస్సోపుతో నా పాపమును పరిహరింపుము, హిమము కంటే నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము అని దావీదు ప్రార్థన చేస్తూ వచ్చాడు నాయన. తన పాపము నిమిత్తమే ఎంతో పశ్చాత్తాపడ్డాడు. ఇదిగో మేమైతే నీ కుమారుడైన క్రీస్తు యేసు రక్తములో కడుగుబడ్డాము. నీ ఎదుట ఎవరైతే ప్రభు నీ కుమారుడు క్రీస్తు అని, నీ కుమారుడు ప్రభు అని ఒప్పుకొని వారు ఎవరైనా ప్రభు, వారి యొక్క పాపములన్నీ నీ కుమారుడైన క్రీస్తు యేసు రక్తములో కడిగివేయబడ్డాయి. వారు పరిశుద్ధులను, నిష్కలంకులుగా చేయబడ్డారు. ఇదిగో తండ్రి, హిమము కంటే తెల్లగా చేయబడ్డారు. అలాగే ప్రభు, వారి హృదయము పవిత్రము చేయబడింది. మేము కూడా ఈ దినమందు క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచాము కనుక మా పాపములు క్షమించినందుకు వందనాలు. మమ్ములను పరిశుద్ధపరిచి నీ రాజ్య వారసులుగాను, నీ పిల్లలుగాను చేసుకున్నందుకు మీకు స్తోత్రాలు. ఈ దినమంతా మా ప్రజలకు తోడుగా ఉండి అయ్యా పాపము చేయకుండా ఉండునట్లు వారిని కాపాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించండి. బ్రదర్ అశోక్ కుమార్, ఏబిఎం తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్, రావణపాలెం గ్రామం, ఎరుపాలెం మండలం, ఖమ్మం జిల్లా. పిన్ కోడ్ 507-201. సెల్ నెంబర్ 9553977144.